అయితే నాకు ఒకసారి ఒక చాక్లెట్ తినాలనిపించింది. డాడీని అడిగితే తెచ్చిస్తారు, కానీ నాకు వెరైటీగా నేనే నా డబ్బులతో కొనుక్కొని తినాలి అని అనిపించింది అనమాట. అప్పుడు టీనేజ్లో ఉన్నాను. ఆ ఏజ్లో సహజంగా కోరికలు అలానే ఉంటాయి కదా అందరికీ. ఏదైనా అనుకుంటే అదే చేసేయాలన్న ఎంతజాయిజం కదా. సో నేనేం చేసా అప్పుడంటే, దేవుడు నిన్ను ప్రేమించడం ఆపాలంటే ఈ 3 పనులు జరగాలి. ఇది జరుగుతుందా? మన మెదడులో ఒక సైలెంట్ క్యాలిక్యులేషన్ మొదలవుతుందన్నమాట. ఈ అల వచ్చినప్పుడు, ఈ వేవ్ వచ్చినప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అని అనుకుంటాం. మిస్యూజ్ చేసుకుంటాం అన్నమాట దేవుని కృపని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ప్రైజ్ లాడండి. మరొకసారి నేటి భాగాన్ని ధ్యానించుకుందాం. లాస్ట్ వీక్ ఎక్కడి దాకా చూసుకున్నాము గుర్తుందా? అందరు నోట్ చేసుకుంటున్నారు అని అనుకుంటున్నా. 3వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు, 2వ అధ్యాయం 17వ వచనం. రైట్ అన్నా. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఒకసారి క్విక్గా రీక్యాప్ చేసుకుందామా? ఓకే, లాస్ట్ వీక్ ఇంకా ఏం చెప్పుకున్నాం, దేని గురించి డిస్కస్ చేసుకున్నాం ఈ వచనాల్లో? ఆయన రాకడను సహించగలవా అనే విషయాల్లో మరి 3 మెయిన్ పాయింట్స్ చూసుకున్నాం కదా. చెప్పండి ఎవరైనా. రాబోయే దూత గురించి, ఆయన రాకడకు సహించగలమా, నిర్మలము చేయబడిన నైవేద్యము. ఓకేనా. ఆ దూతను పంపొదును అనే సబ్జెక్ట్లో నిబంధన దూత గురించి మాట్లాడుకున్నాం, ధ్యానించుకున్నాం. ఓకే, రైట్ అన్న. థ్యాంక్ యూ అన్న. సో మిగిలిన వాళ్ళు కూడా ఫాలో అవుతే మంచిది, నోట్ చేసుకుంటే మరీ మంచిది. సో నేటి టైటిల్ చెప్పండి ఎవరైనా. దేవుడు మారలేదు జాగ్రత్త. దేవుడు మారలేదు జాగ్రత్త. కింద క్యాప్షన్ ఉంటుంది కదా, మార్పు లేని దేవుడు వర్సెస్ మారిపోయిన నువ్వు. సో రండి, మలాకి గ్రంథము 3వ అధ్యాయము 4 నుంచి 6 వచనం వరకు యాజ్ యూజువల్గా ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుంటాం. 4వ వచనం నేను చదువుతాను. అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లును, పూర్వపు సంవత్సరములలో ఉండినట్లును, యూదావారును యెరూషలేము నివాసులను చేయు నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉండును. 5వ వచనం ఎవరైనా చదవండి. తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా చిల్లంగి వాండ్ర మీదను, వ్యభిచారుల మీదను, అప్రమాణికుల మీదను నాకు భయపడక వారి కూలి విషయములలో కూలి వారిని, విధవరాండ్లు, తండ్రి లేని వారిని ఆదిపెట్టి పరదేశులను అన్యాయము చేయు వారి మీదను రుణముగా సాక్ష్యం పలుకుదును అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. దయచేసి ప్రార్థన చేసుకుందాం. అందరు మ్యూట్లో పెట్టుకోండి. పరిశుద్ధుడా, మహాగణుడ, మహోన్నతుడ, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు మరి నీవు కృప చూపించడానికి నీకు వందనములు. మరి నేటి దినాన మలాకి గ్రంథం మీద మరి తండ్రి పార్ట్ 8గా మరి ప్రభావ మేము ధ్యానించుకొని ఉంటుండగా తండ్రి నీవే నీ నోటి బూరగా వాడుకుంటురండి. అయోగ్యురాలను, అపాత్రురాలను, ఏమాత్రం ఎన్నిక లేనటువంటి నన్ను మరి ప్రభావ తండ్రి ఏర్పరచుకున్నందుకే నీకు వందనములు. మరి నీ యొక్క సాధనంగా వాడుకుంటురండి తండ్రి. నాలో ఉన్న మస్టును తండ్రి తొలగిస్తురమ్మని వేడుకుంటున్నాను దేవా. మరి ఆ డ్రాస్ ఏదైతే ఉందో నాలో, మరి ఆ స్లాగ్ ఏదైతే ఉందో మరి దాన్ని అంతటిని తీసివేస్తురమ్మని వేడుకుంటున్నాను దేవా. నీకు ఇష్టమైన పాత్రగా తండ్రి మరి మలుచుకొని వాడుకుంటున్నందుకు నీకు వందనములు. మరి నేటి దినాన మరి ప్రభావ మాకు ఏది అవసరమో దాన్ని మాత్రమే మాకు విరిచి వడ్డిస్తామని నమ్మి స్తుతిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సో ఒక చిన్న స్టోరీ చెప్తాను. అంటే ఒక అబ్బాయి 10 years తర్వాత ఊరికి వస్తాడనమాట. అతని ఫ్రెండ్స్ అందరూ మారిపోయారు, ఉద్యోగాలు వచ్చాయి, పెళ్ళిళ్ళు అయిపోయాయి, వాళ్ళకి బాధ్యతలు పెరిగిపోయాయి. కానీ అతని తండ్రి మాత్రము అలాగే ఉన్నాడనమాట. అప్పుడు 10 years ముందు ఎలా తన మీద ప్రేమ చూపించేవారో అందరూ మారిపోయినా కూడా తండ్రి మాత్రం అదే ప్రేమ, అదే చిరునవ్వు కలిగి ఉన్నాడనమాట. మరి అబ్బాయి అడిగాడు, నాన్న మా ఫ్రెండ్స్ అందరూ మారిపోయారు, రిలేటివ్స్ అందరూ మారిపోయారు, నైబర్స్ అందరూ మారిపోయారు, మరి నువ్వు మారలేదే, ఇన్ని ఇయర్స్ అయినా కూడా నువ్వు నన్ను ఇట్లనే ప్రేమిస్తున్నావు కదా అని చెప్పి అడిగితే తండ్రి నవ్వుతూ అన్నాడు, బిడ్డ లోకం మారొచ్చు
కానీ తండ్రి ప్రేమ మారదు అని చెప్పి అన్నాడు. మరి ఆ రోజు దేవుడు కూడా అదే చెప్తున్నాడు, నేటికి అదే మాట చెప్తున్నాడు దేవుడు. నేను యెహోవానైన నేను మార్పు లేని వాడును గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. నేను మార్పు లేని వాడను. సో ఈ మాట, సో మలాకి అంటే నా దూత అని చూసుకున్నాం కదా. ఇది పాత నిబంధన చివరి పుస్తకం అని. ఇజ్రాయేలీయులు 70 ఏళ్ళ చెర నుండి వచ్చి 100 సంవత్సరాలు అయిందప్పటికీ మరి మొదట్లో ఉత్సాహంగా ఉన్న తర్వాత ఇప్పుడు కోల్డ్ అయ్యారు. తర్వాత దేవాలయం కడుతున్నారు కానీ మనసు లేదు. దశంభాగాలు ఇస్తున్నారు కానీ బాధతో ఇస్తున్నారు, ఏదో ఇవ్వాలంటే ఇవ్వాలన్నట్టు. మరి అప్పుడు 3వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు ఒక గొప్ప సత్యాన్ని చెప్తున్నాడు. నేను యెహోవానైన నేను మార్పు లేని వాడను. సో మరి ఈరోజు మన సమస్య దేవుడు మారడం కాదు, మనమే మారిపోయాం. దేవుడు అలాగే ఉన్నాడు, అందుకే జాగ్రత్త అని చెప్తున్నాడు. ఒక 3 ప్రధాన విషయాల గురించి లోతుగా చూసుకుందాం. నోట్ చేసుకుంటారేమో నోట్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మార్పు లేని దేవుని స్వభావం. ఆయన ప్రేమ, వాక్యము, న్యాయంలో మార్పు లేదనేది చూసుకుంటాం. ఈ 3 అంశాల గురించి మాట్లాడుకుంటున్నాం, ధ్యానించుకోబోతున్నాం నేటి దినాన. సో కమింగ్ టు ఫస్ట్ పాయింట్, మార్పు లేని దేవుని స్వభావం. 3వ అధ్యాయం 6వ వచనం ఎవరైనా చదవగలరా క్విక్గా? ఆ పార్ట్ మాత్రమే చదవండి, మొత్తం కాదు. యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక. చాలండి, థ్యాంక్ యూ. సో సబ్ హెడింగ్, అందులో సబ్ హెడింగ్ మళ్ళీ ఆయన ప్రేమలో మార్పు లేదు. ఆయన ప్రేమలో మార్పు లేదు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనము నోటెడే కదా అందరికీ మనకు. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను కనుక సో కదా, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తా ఉన్నాడు. ఇప్పుడు మనం పుట్టిన ప్రేమిస్తున్నాడు, మనం పుట్టక ముందు కూడా ప్రేమిస్తాడు, మనం చనిపోయిన తర్వాత కూడా ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన ఎన్ని జనరేషన్స్ వచ్చినా కూడా ఆయన ప్రేమ చూపిస్తూనే ఉంటారనమాట. మరి మనం పాపం చేసినప్పుడు దేవుడు కోపంగా ఉన్నాడని అనుకుంటాం, కానీ ఆయన ప్రేమ ఆ సిలువలో ఆ రోజే ప్రూవ్ అయిందనమాట. ఆయన సిలువ వేయబడిన దినానే ఆయన ప్రేమ మన పట్ల ఎంత ఉందనేది ప్రూవ్ అయిపోయింది. మరి నేను యెహోవాను, నేను మారను, మార్పు లేని వాడును అంటున్నాడు కదా. మరి యెహోవా అంటే హీబ్రూ పదము ఏంటంటే యావే అంటారు, యాహ్వే. సో దాని అర్థము నేను ఉన్నవాడను, ఐఆమ్ దట్ ఐఆమ్, లేదా ఐఆమ్ హూ ఐఆమ్ అంటారు కదా, నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనంలో. మరి దేవుడు టైంకి బౌండ్ కాదు, నిన్న నేడు రేపు అని ఆయనకు లేదు. ఆయన ఎప్పుడూ ఉన్నవాడే. అందుకే ఆయన ప్రేమ కూడా టెన్స్ లేనిదనమాట. పాస్ట్ టెన్స్ కాదు, ఫ్యూచర్ టెన్స్ కాదు, ప్రెజెంట్ కంటిన్యూస్. మారను అంటే మార్చడము లేదా రిపీట్ చేయడం. దీన్ని హీబ్రూలో ఏమంటారంటే లో షానితి అంటారు, లేదా షానా అంటారు. లో షానితి లేదా షానా. నేను మారను, నేను రివర్స్ అవ్వను, నేను నా మాటని వెనక్కి తీసుకోను అనే అర్థాలు వస్తాయి అన్నమాట. మరి సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనంలో కూడా మనుషుడు అబద్ధం ఆడతాడు కానీ దేవుడు అబద్ధం ఆడడని చెప్పి ఉంటుంది కదా. మరి ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకుంటే ఇర్మియా గ్రంథం 31:3లో అనాది ప్రేమతో, శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. శాశ్వతము అనే మాటకు అర్థము హీబ్రూలో ఓలం అంటారు. ఓలం అంటే ఇటర్నిటీ పాస్ట్ నుండి, మరి నువ్వు పుట్టక ముందే, నువ్వు పాపం చేయక ముందే దేవుడు నిన్ను ప్రేమించాడు. ఆకర్షించుచున్నాను అనే మాటకి మేషక్ అంటారు. మేషక్ లేదా తాడుతో లాగడం. దేవుడు నిన్ను ఫోర్స్ చేయడు, ప్రేమ అనే తాడుతో మెల్లగా లాగుతాడనమాట. మరి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 38, 39 ఎవరైనా చదవగలరా? అక్కడ 8 శత్రువులు కనిపిస్తాయి. పౌలు చెప్తాడు ఏవి కూడా దేవుని ప్రేమ నుండి వేరు చేయలేవు అని. చదవండి.
మరణమైనను ఉమ్, జీవమైనను ఉమ్, దేవదూతలైనను ఉమ్, ప్రధానులైనను ఉన్నవైనను రాబోవునవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందుని దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరమని రూఢిగా నమ్ముచున్నాను. ఆ, ఇక్కడ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేశారా? శత్రువులు అని చెప్తా ఉన్నాడు పౌలు వాటిని. ఆ, మరణం ఒకటి నేను చెప్తాను. మరణము అంటే నువ్వు చనిపోయినా కూడా, మరి జీవము నువ్వు బ్రతికినా కూడా, దూతలు ఆత్మీయ యుద్ధం వచ్చినా సరే, అధికారులు ప్రభుత్వం వ్యతిరేకించినా సరే, ఎత్తైనవి సక్సెస్ వచ్చినా గర్వం రాకుండా అన్నమాట, అల్పమైనవి ఫెయిల్యూర్ వచ్చినా నిరాశ చెందకుండా, మరి ఇప్పటివి అంటే ప్రజెంట్ ప్రాబ్లమ్స్, రాబోవునవి అంటే ఫ్యూచర్ ఫియర్ అన్నమాట. సో వీటన్నిటిని 8 శత్రువులుగా పౌలు భావిస్తూ చెప్తూ ఉన్నారు. మరి ఇక్కడ డీప్ పాయింట్ ఏంటంటే సమస్య వల్ల కాదు, సమస్యలో కూడా ఆయన ప్రేమ ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. మరి ఆయన ప్రేమ సిలువ ప్రేమ, ఆయన సిలువలో ఆయన ప్రేమ ప్రూవ్ అయిపోయింది. మరి మనం అనుకుంటాం నేను మంచిగా ఉంటే దేవుడు నన్ను ప్రేమిస్తాడు అని, కానీ బైబిల్ చెప్తుంది మనం పాపులమై ఉండగానే దేవుడు మనల్ని ప్రేమించాడంట. మరి రోమీలకు రాసిన 5వ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో చూస్తాం కదా, ఇంకను మనము పాపులమై ఉండగానే. మరి ఇక్కడ 3 లోతైన సిలువ గురించి లోతైన విషయాలు సత్యాలు ఏంటంటే ప్రేమ, ప్రేమ, ప్రేమ. 3 విషయాలు. ప్రేమ అనేది ఇది చాలా కాస్ట్లీ అన్నమాట, ఉచితంగా రాలేదు. యేసు రక్తము ఖర్చు అయింది. మరి నీ విలువ ఎంతో తెలుసా? ఆయన నిన్ను కొన్నాడు, ఆయన తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. ఆ రక్తము చాలా కాస్ట్లీ అన్నమాట. మరి ఇంకొక ట్రూత్ ఏంటంటే ఆయన ప్రేమ అనేది అన్కండిషనల్ లవ్ అన్నమాట. అర్హుడివి అయ్యాక అనలేదు, మనం అనర్హులుగా ఉన్నప్పుడే ఆయన ప్రేమించాడు మనల్ని. ఇంకొకటి ఏంటంటే ఆయన ప్రేమ అన్చేంజింగ్, ఎప్పటికీ మారదు. నిన్న నేడు ఎన్నటికీ ఏకరీతిగా ఉండే దేవుడు అనమాట. సిలువలో చూపిన ప్రేమే ఈరోజు కూడా చూపిస్తూ ఉన్నాడు. మరి దేవుడు కోపంగా ఉంటాడా? దేవునికి కోపం వస్తుందా? వస్తుంది కదా. పాపం మీద కోపం ఉంటుంది ఆయనకి. పాపం మీద, పాపం చేసే వ్యక్తి మీద కాదు, పాపం మీద కోపం ఉంటుంది. హబక్కూకు 1వ అధ్యాయం 13వ వచనంలో ఏముంటుందండి? నీ కనుదృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కళంకమైనది కదా, బాధించు వారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా అని ఉంటుంది. కానీ ఆ కోపము ఒక్క క్షణమే ఉంటుంది, ఒక్క క్షణమే, నిమిషం మాత్రం ఉండును అని కీర్తనల గ్రంథంలో ఉంటుంది కదా. కానీ ఆయన దయ మాత్రము ఆయుష్కాలం అంతా నిలుస్తుంది. ఆయుష్కాలం అంతా నిలుస్తుంది. మరి ఆయన స్వభావము కోపం కాదు, ప్రేమ చూపించడమే. మరి ఇక్కడ సముద్రానికి మీరు ఎప్పుడైనా వెళ్ళారండి? ఎవరైనా బీచ్? ఓకే. సో బీచ్కి వెళ్తే అక్కడ మనము అబ్జర్వ్ చేస్తే అక్కడ 3 లేయర్స్గా కనిపిస్తుంది. సర్ఫేస్ లేయర్ ఒకటి, మన పరిస్థితులు అనమాట. ఇది 3 లేయర్స్లో సర్ఫేస్ లేయర్ ఏంటంటే, ఇది ఒక సైంటిఫిక్గా ప్లస్ స్పిరిచువల్గా చూసుకుంటే మనము ఫస్ట్ లేయరు, ఈ సముద్రానికి ఉన్న 3 లేయర్స్లో ఫస్ట్ లేయరు సర్ఫేస్ లేయర్ అనమాట. దీన్ని మన పరిస్థితులుగా మరి మనం చెప్పుకోవచ్చు. లోతు ఎంత ఉంటుందంటే అది మనం కాలి కింద ఉంటుంది కదా, 0 నుంచి 200 మీటర్స్ లేదా 650 ఫీట్ ఉంటుంది. సో ఇక్కడ సూర్యరశ్మి, గాలి, అలలు అన్నీ ఉంటాయి. మరి తుఫాన్ వస్తే ఇక్కడే 30 నుంచి 40 అడుగులు అలలు లేస్తాయి కదా. ఉష్ణోగ్రతలు మారుతూ ఉంటుంది, పగలు రాత్రి సీజన్ని బట్టి మారుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మన ఇదంతా కూడా మన బయట జీవితం అనమాట. దీన్ని స్పిరిచువల్గా అప్లై చేసుకుంటే మనకు ఇది మన బయట జీవితం అనమాట. పెద్ద అల వచ్చిందనుకోండి, మన హృదయాల్లో జాబ్ పోయిందనో, అప్పుల బాధనో, అనారోగ్యమనో, రిలేషన్షిప్స్ బ్రేక్ అయ్యాయనో, ఇదంతా కూడా ఒక పెద్ద అల లాంటిదనమాట. లేదా చిన్న అలని మనం సాదృశ్యంగా మన జీవితంలో అప్లై చేసుకుంటే, మనకి ప్రమోషన్ వచ్చిందనుకోండి, తర్వాత ఫెస్టివల్స్ కానీ, ఒక గుడ్ న్యూస్ మనకి ఏదైనా వినిపించిందనుకో, ఒక చిన్న అలాగా సంతోషం వచ్చి వెళ్ళినట్టు ఉంటుంది కదా మనకు, అలలాగా, చిన్న అలలాగా. మరి
తుఫాన్ అంటే ప్రతి ఒక్కరి జీవితంలో చూసుంటారు కదా. కుటుంబ సమస్యలు, సంఘంలో సమస్యలు, వ్యక్తిగతంగా సమస్యలు, మన మైండ్తో మనకు చాలా పోటీ డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఎంత ఘోరమైన సమస్యలతో సతమతం అవుతూ ఉంటాం కదా. చాలామంది క్రిస్టియన్స్ ఈ సర్ఫేస్ లెవెల్లోనే బ్రతుకుతూ ఉంటారు అనమాట. ఈ అల వచ్చినప్పుడు, ఈ వేవ్ వచ్చినప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అని అనుకుంటాం. ఈ అల పోయినప్పుడు దేవుడు నన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు అంటాం. కానీ దేవుని ప్రేమ అలల మీద ఆధారపడలేదండి. ఈ సర్ఫేస్ లేయర్లోనే మనం ఉంటున్నాం, కానీ ఆయన ప్రేమ చాలా డీప్గా ఉంది. అదే మనం అర్థం చేసుకోలేకపోతూ ఉన్నాం. సో ఈ ఫస్ట్ సర్ఫేస్ లెవెల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటంటే మిడ్ లెవెల్ అనమాట. మిడ్ లెవెల్ సో మన భావోద్వేగాలకి సాదృశ్యంగా చెప్పచ్చు. మరి ఇక్కడ లోతు 200 నుంచి 1000 మీటర్స్ ఉంటుంది, లేదా 650 నుండి 3300 అడుగులు ఉండొచ్చు, 3300 అడుగులు ఉండొచ్చు, 650 అడుగులు లోతు నుంచి. సో దీన్ని ట్విలైట్ జోన్ అంటారు. అంటే వెలుగు సగం మాత్రమే వస్తుంది. ఇక్కడ ఉష్ణోగ్రత బాగా తగ్గుతుందన్నమాట. ఒత్తిడి, ప్రెషర్ అనేది 20 టైమ్స్ పెరుగుతుంది. ఎంత లోపలికి వెళ్తూ ఉంటే మరి ఆ ప్రెషర్ అనేది అంత పెరుగుతుందన్నమాట. సో ఇక్కడ చేపలు ఇక్కడ లైట్ని ప్రొడ్యూస్ చేసుకుంటాయి, ఎందుకంటే చీకటి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ. సో చేపలు ఎక్కువగా నివసిస్తూ ఉంటాయి అన్నమాట. మరి దీన్ని మనము స్పిరిచువల్గా ఎలా అప్లై చేసుకోవచ్చు అంటే, ఇది మన లోపలి మనసు భావోద్వేగాలు. చీకటి అంటే నిరాశ, భయము, ఒంటరితనము, ఎవ్వరూ నన్ను అర్థం చేసుకోవట్లేదు అని ఒక ఫీలింగ్. సో ఈ ఒత్తిడి, సొసైటీలో ప్రెషరు, ఎక్స్పెక్టేషన్స్, నేను సరిపోను అనే థాట్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డిజార్డర్ అంటారు కదా, ఇలాంటివి ఒత్తిడి వల్ల వస్తాయన్నమాట. సో డీప్గా వెళ్తే మిడ్ లెవెల్లో ఇది మన భావోద్వేగాలు. సో మరి ఇంకా సొంత లైట్, మనల్ని మనము మోటివేట్ చేసుకోవడం, నేను స్ట్రాంగ్ అని నటిస్తారనమాట. ఇక్కడే చాలామంది చిక్కుకుపోతూ ఉంటారు. ప్రార్థన అయితే చేస్తూ ఉంటారు, కానీ పీస్ అనేది రాదు, సమాధానం రాదు. ఎందుకంటే ఇంకా డీప్కి వెళ్ళాలి, కానీ మనం వెళ్ళట్లేదే. ఎందుకు? ఇక్కడిక్కడే టచ్ ఆడుతూ ఉన్నాం, ఇక్కడిక్కడే తిరుగుతూ ఉన్నాం. ఇదే బాగుంది, కంఫర్ట్ జోన్ అనుకొని ఫీల్ అయిపోతూ ఉన్నాం. కానీ ఇంకా డీప్ లేయర్ ఒకటి ఉంది, థర్డ్ లెవెల్, అది థర్డ్ సర్ఫేస్ అనమాట. సో ఇక్కడ థర్డ్ లేయర్లో, డీప్ లేయర్, దేవుని మారని ప్రేమ ఈ డీప్ లేయర్ అనమాట. ఈ ఇంకా సముద్రంలో ఇంకా లోతుకి వెళ్తే 4000 మీటర్ల లోతుకి, లేదా 13,000 అడుగులు, ఇక్కడ పూర్తి చీకటి ఉంటుందన్నమాట. సూర్యరశ్మి అనేది 0% ఉంటుంది. ఉష్ణోగ్రత అనేది 2 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 4 డిగ్రీ సెంటీగ్రేడ్ మాత్రమే ఉంటుంది అనమాట. కాన్స్టెంట్గా ఉంటుంది. ఒత్తిడి అనేది సర్ఫేస్ కంటే 400 టైమ్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. కానీ నీరు నిశ్చలంగా ఉంటుంది. మనం ఎంత లోపలికి వెళ్తే నీరు అంత అలజడి ఉంటుందండి. నీళ్ళు లోపలికి వెళ్ళే కొద్దీ అలలు ఎక్కువ వస్తాయా, పైన ఉన్నప్పుడే అలలు ఎక్కువ వస్తాయా? చెప్పండి ఎవరైనా. లోతుకి వెళ్తే అలలు ఉంటాయా? ప్రెషర్ ఎక్కువ ఉంటుందా? అలలు ఉండవు కదా. సో అక్కడ థ్యాంక్ యూ. సో లాక్కొని పోయే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, మనం లాక్కోవడానికి ఎక్కువ అది అవకాశం ఉంటుంది అక్కడ. అవును, తిరిగి రాలేదు, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, కానీ అక్కడ అలలు ఉండవు, నిశ్చలంగా ఉంటుంది. నీళ్లు కదలవు అనమాట. ఎక్కువ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, నిశ్చలంగా ఉంటుంది. సో పైనుంచి తుఫాను కానీ సునామీ కానీ వచ్చినా ఇక్కడ నీరు మాత్రం కదలదనమాట, నిశ్చలంగా ఉంటుంది. మరి శాస్త్రవేత్తలు దీన్నే డీప్ ఓషన్ స్టెబిలిటీ అంటారు. డీప్ ఓషన్ స్టెబిలిటీ. మరి ఇక్కడ జీవులు మిలియన్ సంవత్సరాలుగా అలాగే ఉన్నాయి, మార్పు లేదనమాట. మరి దీన్ని స్పిరిచువల్గా ఎలా అప్లై చేసుకోవచ్చు అంటే ఇదే హైలైట్ అనమాట. ఇది దేవుని ప్రేమ, ఆయన స్వభావం. చీకటిలో కూడా వెలుగు అనమాట. ఫస్ట్ పాయింట్, చీకటిలో కూడా వెలుగు. సూర్యరశ్మి అవసరం లేదు, ఎందుకంటే దేవుడే మనకు వెలుగుగా ఉన్నాడు కదా. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. కానీ దాని కిందే
ఒకటో యోహాను 1:6 ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిస్తే మనము అబద్ధం ఆడతామంట, సత్యంను జరిగించకుండా ఉంటామంట. ఇది చీకటిలో కూడా వెలుగు, ఆయన దేవుడై ఉన్నాడు కాబట్టి మనకు సూర్యరశ్మి అనేది అవసరమే లేదు, ఎందుకంటే ఆయనే దేవుడు కాబట్టి, ఆయనే వెలుగు కాబట్టి. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కాన్స్టంట్ టెంపరేచర్. ఈ టెంపరేచర్ ఏదైతే ఉష్ణోగ్రత ఉందో అది కాన్స్టెంట్గా ఉంటుంది, నిశ్చలంగా ఉంటుంది. మన మూడ్ కావచ్చు, మన సీజన్ కావచ్చు, పరిస్థితిని బట్టి దేవుని ప్రేమ వేడెక్కదు, చల్లారదు. యాకోబు 1:17 క్షీణత అయినను నీడైనను లేదు. సో సునామీ ఏంటంటే మన జీవితంలో ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా సరే, క్యాన్సర్ వచ్చినా, డివోర్స్ అయిపోయినా, బ్యాంక్రప్టీ అయిపోయినా, మరి అప్పుల బాధలో మునిగిపోయినా, దేవుని ప్రేమ ఈ డెప్త్లో కదలదనమాట, చాలా డీప్గా ఉంటుంది. మిలియన్ ఇయర్స్ నుంచి అన్చేంజ్డ్ అనమాట. అబ్రహామును ప్రేమించిన దేవుడే ఇప్పటికీ నన్ను కూడా ప్రేమిస్తూనే ఉన్నాడు. అదే చెప్తా ఉన్నాడు మలాకి 3:6 యెహోవానైన నేను మార్పు లేని వాడను. మనం ఎలా డీప్కి వెళ్ళాలి? సర్ఫేస్ లెవెల్లో మునిగిపోతూ ఉన్నప్పుడు దేవుడు అడుగుతా ఉన్నాడు, బిడ్డ అలతో పోరాడద్దు, 1000 feet డీప్కి రా, ఇక్కడ నేను ఉన్నాను, అక్కడ నిశ్చలత ఉంది అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాడు. మరి ఎలా డీప్కి వెళ్ళాలంటే 3 steps ఉన్నాయి దానికి. మనము ఈ దేవుని ప్రేమలో ఎలా లోతుకి వెళ్ళాలి అంటే ఒక 3 మెట్లు మనం చూసుకోగలం. సర్ఫేస్ను వదలాలన్నమాట, ఈ సమస్యే నా జీవితం అని అనుకోవడం ఆపాలి. మిడ్ లెవెల్ చీకటిని దాటాలి, భావోద్వేగాలను దేవుని దగ్గర కుమ్మరించాలన్నమాట. మరి డీప్లో చాలా లోతుగా మన లంగరు వేయాలి, ప్రేమలో వేరుపడి మరి పునాది వేయబడిన వారై. ఓడకు లంగర్ ఉంటుంది కదా, యాంకర్ అంటారు కదా. మరి సర్ఫేస్ లెవెల్లో, పై లెవెల్లో వేస్తే ఆ ఓడ నిలబడుతుందండి? ఓడకి లంగర్ ఎక్కడ వేస్తారో, ఎంత డీప్కి వేస్తారో ఎవరికైనా ఐడియా ఉందా? 100 meters పైన ఉంటుంది. 100 meters పైన ఉంటుంది కదన్న. ఇంకా చాలా లోతుకి వేస్తేనే, మరి ఆ డీప్ సముద్రపు అడుగు వేస్తేనే ఓడ నిలబడుతుంది. అదే పైన మనము బీచ్లో వెళ్ళినప్పుడు అక్కడ వేస్తే ఓడ లంగరు, ఆ యాంకర్ ఏదైతే ఉందో ఆ షిప్కి, దాన్ని అక్కడ వేసినప్పుడు అస్సలు అది నిలబడదనమాట. అలలకి కొట్టుకుని పోతుంది కదా, నీటి మీద తేలుతూనే ఉంటుంది, ఓడ అక్కడ నిలబడదనమాట. మరి అలాగే మన విశ్వాసము అనే యాంకర్ని, మన విశ్వాసం అనే లంగరుని కూడా దేవుని మారని ప్రేమలో వేయాలన్నమాట. పైకి అలలు ఎంతగా ఉన్నా, ఎంత ఎత్తుగా ఉన్నా, లోపల చీకటి ఎంత దట్టంగా ఉన్నా, 13,000 అడుగుల దిగువన దేవుని ప్రేమ నిశ్చలంగా ఉంది. అది ఎప్పటికీ మారదనమాట. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నేను యెహోవాను, నేను మారను. కాబట్టి ఈరోజు సర్ఫేస్ చూసి కంగారు పడద్దండి, డీప్కి దిగండి, లోతుకు దిగండి. అక్కడే పీస్ ఉంది, అక్కడే సమాధానం ఉంది, అక్కడే నెమ్మది ఉంది, అక్కడే శాంతి ఉంది, అక్కడే మరి దేవుని యొక్క ప్రేమ ఉంది. మరి మనము దేవుడు నన్ను ప్రేమించటం లేదని అనుకునేటప్పుడు సర్ఫేస్ లెవెల్ని చూస్తూ ఉన్నాం. ఇంకా లోతుకెళ్ళు, శిలువ దగ్గరికి వెళ్ళు, అప్పుడు చెప్పి మాట, దేవుడు నన్ను ప్రేమించటం లేదు అని. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడంటే మనము లోతుకు దిగాలి అనేది ఈ భాగంలో మనం అర్థం చేసుకున్నాం. తర్వాత 3 అబద్ధాలని పగలగొట్టడం అనమాట. సాతాను మన మనసులో వేసే 3 యారోస్, 3 బాణాలు ఏంటివంటే, ఇంకా జవాబు రాలేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. దేవుడు నిన్ను ప్రేమించడం లేదు, దేవుడు అసలు నిన్ను ప్రేమించటం లేదు, ఇంతమంది మనుషుల్లో, ప్రపంచంలో ఇంతమంది ఉన్నారు, ఆయనలో నువ్వు ఒక లెక్కన, ఏవేవో థాట్స్ మన మైండ్లోకి తీసుకొస్తూ ఉంటాడు. మరి దానియేలు 10:12 దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనున్న ఆ మొదటి దినమున మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని అంటున్నాడు. ఎప్పుడు
నిన్ను నీవు తగ్గించుకున్న ఆ మొదటి దినము మొదలుకొని, అంటే ఇప్పుడు వచ్చాడని చెప్తున్నాడు. నీ మాటలు, నువ్వు అప్పుడు చెప్పిన మాటలు వినబడ్డాయి కనుక నేను ఇప్పుడు వచ్చాను అన్నట్టు దేవుడు చెప్తా ఉన్నాడు. జవాబం ఆలస్యం అయి ఉండొచ్చండి, కానీ రావడం మాత్రం ఆగలేదు కదా. యుద్ధం జరుగుతోంది, ఖచ్చితంగా దేవుడు వచ్చే తీరుతాడు మన దగ్గర. కొంచెం లేట్ అవుతుందేమో అంతే. మరి మళ్ళీ పాపం చేసావని చెప్పేసి సాతాను ఒకవైపు మనల్ని మన హృదయంలో బాణాన్ని వేస్తూ ఉంటాడనమాట. మళ్ళీ పాపం చేసావు నువ్వు, దేవుడు నీతో విసిగిపోయాడని చెప్పేసి మన హృదయాల్లో గుచ్చుతూ ఉంటాడు. చెడు తలంపుల్ని తీసుకొస్తూ ఉంటాడు, నెగిటివ్ థాట్స్ని తీసుకొస్తూ ఉంటాడు. మరి సత్యం ఏంటంటే నీతిమంతుడు 7 సార్లు పడినా, 7 సార్లే కాదు ఎన్నిసార్లు పడినా కూడా లేస్తాడు నీతిమంతుడు. మరి దేవుడు లెక్క పెట్టడం లేదు, ఆయన చేయి చాపుతున్నాడు, నా బిడ్డ నా దగ్గరకు రా అని చెప్పేసి. మరి ఇంకొక బాణం ఏంటంటే ఇతరులకు ఇస్తున్నాడు, నాకు ఇవ్వటం లేదు. వాళ్ళంతా బాగున్నారు, వాళ్ళంతా బంగారు మంచిగా తీసుకున్నారు, మాకే బంగారు ఇవ్వట్లేదు దేవుడు. వాళ్లకు బిల్డింగ్స్ మీద అపార్ట్మెంట్లు కట్టుకుంటూ ఉన్నారు, మాకు కనీసం చిన్న ఇల్లు కూడా, పక్క గృహాలు కూడా ఇవ్వట్లేదు అని అనుకుంటాం. ఇంకా చాలా బాణాలు వేస్తాడు, వాళ్లకు మంచి లైఫ్ ఉంది, మాకు మంచి డబ్బు కొంచెం కూడా లేదు. వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు, కార్లలో తిరుగుతూ ఉన్నారు, మాకు కార్ లేదు, కనీసం బైక్ కూడా లేదు. ఇలాంటి థాట్స్ అన్నీ పుట్టిస్తూ ఉంటాడనమాట. మరి మనకి తెలుసు ద్రాక్ష తోట యజమాని కథ, మత్తయి సువార్త 20వ అధ్యాయంలో. అందరికీ కూలి ఒకటే ఇస్తాడు దేవుడు. మరి దేవుడు పార్షియాలిటీ చూపడు, ఆయన టైమింగే వేరుంటుంది అనమాట. మరి దేవుడు నిన్ను ప్రేమించడం ఆపాలంటే ఈ 3 పనులు జరగాలి. 1, సిలువ అనేది వ్యర్థం కావాలి, యేసు మళ్ళీ చనిపోవాలి, ఇంకా దేవుడు నేను మారను అనే మాటను బ్రేక్ చేయాలి. ఇది జరుగుతుందా చెప్పండి? దేవుడు మనల్ని ప్రేమించడం ఆపాలంటే ఈ 3 పనులు జరిగితేనే దేవుడు మనల్ని ప్రేమించడం ఆగిపోతుంది. ఇప్పుడు జరుగుతుందా? ఎప్పటికీ జరగదు అది కదా, జరగదండి. ఎప్పటికీ జరగదు. సిలువ వ్యర్థమైపోతుంది. దేవుని కాదు, మన శరీరం అలా నిర్మితమైపోయిందంటే, తల్లి దావీదు అంటాడు కదా, తల్లి గర్భంలో ఉండగానే నేను పాపపు చర్మపు చొక్కాని తొడుక్కొని వచ్చాను అంటే, మన దేహము అంతా దానికి మోల్డ్ అయిపోయింది. అవును, కానీ ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, దేవుడు నిన్ను ప్రేమించడం ఆపాలంటే సిలువ వ్యర్థం కావాలి, యేసు మళ్ళీ చనిపోవాలి, దేవుడు నేను మారను అనే మాటను బ్రేక్ చేయాలి. ఇది జరుగుతుందా అంటే ఎప్పటికీ జరగదు. కాబట్టి ఈరోజు నీవు ఎక్కడున్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే విను, బిడ్డ నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, నేను మారలేదు తల్లి, నేను మారలేదు నాయన, నీ దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. కళ్ళు మూసుకొని చెప్పేయండి, ప్రభువా నీ మారని ప్రేమకు వందనాలు. సముద్రపు అలలు వచ్చినా పోయినా, సముద్రంలో మనం ఎంత డెప్త్కి పోయినా కూడా మారదనమాట. అలాగే మన పరిస్థితులు మారినా దేవుని ప్రేమ మారదు. నా ప్రార్థనకు జవాబు రాలేదు కాబట్టి దేవుడు నన్ను ప్రేమించడం లేదు అనే అబద్ధాన్ని నమ్మొద్దు. ఆ అబద్ధాన్ని నమ్మి మనల్ని మనమే మోసం చేసుకోవద్దు. సో ఇదంతా కూడా మరి ఫస్ట్ సబ్ హెడింగ్లో చూసుకున్నాం. ఏంటండి సబ్ హెడింగ్ ఫస్ట్? అది యెహోవాను నేను మార్పు లేని దేవుని స్వభావం కింద ఆయన ప్రేమలో మార్పు లేదు అనే సబ్ హెడింగ్ చూసుకున్నాం కదా. మరి నెక్స్ట్ సబ్ హెడింగ్ చూసుకుందాం. స్పిరిచువల్గా మనము అర్థం చేసుకోవాలి ప్రతి పాయింట్ కూడా. సో రండి మరొకసారి చదవండి 6వ వచనము. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయం కాలేదు. చాలు. సో ఆయన వాక్యంలో మార్పు లేదు. ఫస్ట్ మనము ఆయన ప్రేమలో మార్పు లేదని చూసుకున్నాం. ఇప్పుడు ఆయన వాక్యంలో మార్పు లేదు. హిజ్ వర్డ్ నెవర్ చేంజెస్. ఈ ఒక్క నిజము మన నమ్మకానికి లంగరు వంటిదనమాట. మనుషులు మారుతారు, పరిస్థితులు మారుతాయి, సిచ్యువేషన్స్ మారుతాయి, కానీ దేవుని మాట మాత్రం అలాగే ఉంటుంది. మరి గతింపదు కదా. 23వ అధ్యాయం సంఖ్యాకాండంలో 19వ వచనంలో, దేవుడు అబద్ధమాడుటకు మనుష్యుడు కాదు, పశ్చాత్తాపడుటకు నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండునా, మాట ఇచ్చి నిలపకుండునా. ఇక్కడ బిలాము ద్వారా దేవుడు చెప్తున్నది ఏంటి?
నేను మనిషిని కాదు. మనిషి అయితే మూడ్ని బట్టి, పరిస్థితిని బట్టి మాట తప్పుతాడు, కానీ నేను చెప్పానంటే అది జరిగే తీరుతుంది అని చెప్పేసి. మరి మత్తయి సువార్త 24:35 ఇందాక చెప్పారు కదా మీరు, ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు గతింపవు. యేసే స్వయంగా చెప్తా ఉన్నాడు, ఈ భూమి, ఈ సూర్యుడు, ఈ టోటల్ యూనివర్స్ అంతా కూడా ఒకరోజు అంతమైపోతుంది, కానీ ఒక్క మాట కూడా, ఆయన పలికినవి ఒక్క మాట కూడా లయం కాదు, వేస్ట్ కాదు. ప్రతి ఒక్క ప్రామిస్ కూడా ఫైల్లో సేవ్ అయి ఉంటుంది. ఆయన మనకు ఏదైతే వాగ్దానం చేశాడో, ఆయన ఒక్కొక్క వ్యక్తి మీద, ఒక్కొక్క పేరు మీద ఆయన సపరేట్ ఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అందులో డేటా అంతా, నీకు సంబంధించిన డేటా అంతా సేవ్ అయిపోయి ఉంటుంది. మరి ఈ 2 వాక్యాలు కలిపితే ఒక మెసేజ్ వస్తుంది, చాలా పెద్ద మెసేజ్. అంత చెప్పుకోవడానికి మనకు టైం లేదు కాబట్టి క్లుప్తంగా చూసుకుందాం. 2000 ఇయర్స్ అయినా సరే మరి ఈ ప్రామిస్ ఇంకా వ్యాలిడ్గానే ఉంది కదా, ఎక్స్పైరీ డేట్ లేదు ఈయన చేసిన ప్రామిస్కి. ఏ ప్రామిస్ హీ గేవ్స్ 2000 years ago ఈజ్ స్టిల్ 100% వ్యాలిడ్ టుడే కదా. మనము వాట్సాప్లో ఫార్వర్డ్ లాగా ప్రామిస్లు ఫర్గెట్ చేస్తాం, మర్చిపోతాం, కానీ దేవుడు మాత్రం అలా కాదు. ఆయన నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని చెప్తా ఉన్నాడు హెబ్రీ పత్రికలో కదా. మరి నీ కన్నీళ్ళన్నిటినీ కూడా బుడ్డిలో వేసి లెక్క పెడతా ఉన్నాను అంటాడు కీర్తన గ్రంథంలో. మరి ఆయన నీకు కావాల్సినవన్నీ ఇస్తానన్నాడు ఫిలిప్పీ పత్రికలో. 2000 సంవత్సరాల క్రితం చెప్పినా, 4000 సంవత్సరాల తర్వాత చెప్పినా, 4000 సంవత్సరాల క్రితం చెప్పినా, ఈ డేట్ అనేది ఎక్స్పైర్ అయ్యే ఆప్షను ఆయన డిక్షనరీలోనే లేదనమాట. ఎందుకంటే ఆయన కాలానికి హద్దు లేదు, బౌండ్ కాదు. ఆయన నిన్ను ఈరోజు, నిన్న, రేపు అన్నీ ఒకటి ఆయనకు. సో మరి హిజ్కియా గురించి చూస్తే, హిజ్కియా రాజు యొక్క స్టోరీ చూస్తే, ఆయనకు 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు పొడిగిస్తాడు కదండి. కానీ ఆయన యాక్చువల్ ప్లాన్ అది కాదు ప్రభుది. చనిపోతావు అని చెప్పేసి డిక్లరేషన్ ఇచ్చిన హిజ్కియాకు హిజ్కియా చేసిన ఆ ప్రార్థనను బట్టి ప్లాన్ చేంజ్ అయిపోతుంది అక్కడ. యెషయా 38 ఉంటుంది, 2 రాజులు 20 1 నుంచి 6 వచనాల్లో కూడా ఉంటుంది కదా. హిజ్కియా రాజు చాలా జబ్బు పడతాడు. ప్రవక్త అయిన యెషయా వచ్చి నీవు చనిపోతావు, బ్రతకవు, మరణం అవుతావు అని చెప్పేసి చెప్తాడు కదా. దేవుని మాటను వచ్చి హిజ్కియాతో పలుకుతాడు అనమాట. అదే ఫైనల్ వర్డ్ లాగా ఉంటుంది. కానీ హిజ్కియా ఈ మాట విని ఎంతగానో పశ్చాత్తాపడతాడు, ఎంతగానో రోధిస్తాడు, ఎంతగానో ఏడుస్తాడు. కానీ ఈ హిజ్కియా గోడవైపు తిరిగి ప్రార్థించినప్పుడు, దేవా నేను యథార్థంగా నీ సన్నిధిలో నడిచాను కదా, నీకేం అన్యాయం చేశా, నువ్వు చెప్పిన మార్గంలోనే నేను నడుస్తున్నాను కదా అని చెప్పి రోధిస్తూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే, ఏడుస్తూ ఉంటే, అప్పుడు దేవుడు వెంటనే యెషయాను మళ్ళీ పంపి ఏమన్నాడో తెలుసా, నీ ప్రార్థన విన్నాను, నీ కన్నీరు చూశాను, నీ ఆయుష్లో మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రా 15 years నేను యాడ్ చేస్తాను అని చెప్తున్నాడు కదా. ఈ వాగ్దానం ఎంతమందికి ఇచ్చారండి దేవుడు మీ జీవితాల్లో? నీవు కన్నీరు విడుచుట నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను అనేది. నాకైతే దేవుడు చాలాసార్లు ఈ వాగ్దానం ఇచ్చాడు. ఇక్కడ గమనించండి, దేవుడు తన మొదటి మాటను బ్రేక్ చేయలేదు. ఆయన జస్టిస్ ప్రకారం, న్యాయం ప్రకారం మరణము డిసైడ్ అయిపోయింది, కానీ ఆయన తన కృప ప్రకారము ఆ ప్రామిస్ని ఎక్స్టెండ్ చేశాడనమాట, పొడిగించాడు. ఆయన మాట మారలేదు, కానీ ఆయన హృదయం మన కోసము కదిలింపబడింది అనమాట. సో దేవుని వాక్యము ఒక స్టోన్ లాగా రిజిడ్ కాదు, అది జీవం గలదనమాట. ప్రార్థనతో, మన అపారమైన విశ్వాసంతో దాన్ని టచ్ చేస్తే అది మన జీవితంలో పనిచేస్తుంది. సో మరి మనం పట్టుకున్న ప్రామిస్ని వదలకూడదనమాట. ఈరోజు మరి ఏ ప్రామిస్ కోసం వెయిట్ చేస్తున్నావు? బహుశా నా కుటుంబం రక్షింపబడుతుంది అన్న ప్రామిస్ అయి ఉండొచ్చు, లేదా నా జాబ్లో దేవుడు డోర్స్ ఓపెన్ చేస్తాడు అనే ప్రామిస్ అయి ఉండొచ్చు, లేదా నా బిడ్డలను నేనే కాస్తాను అని దేవుడు చెప్పిండే మాట ప్రామిస్ అయి ఉండొచ్చు.
కానీ సాతాను కూడా 3 పనులు చేస్తూ ఉంటాడు. ఈ దేవుడు ఈ వాగ్దానాలు ఇచ్చినప్పుడు సాతాను కూడా మన హృదయాల్లో సర్ఫేస్ లెవెల్ లాగా అలజడి రేకెత్తిస్తూ ఉంటాడనమాట. డిలే చేస్తాడు. ఇంకెంతకాలం దేవుడు నీకు వాగ్దానం ఇచ్చి నెరవేర్చట్లేదు కదా, ఇంకెంతకాలం చేస్తాడు, చేయట్లే, ఆయన మర్చిపోయాడులే నిన్ను అని చెప్పి అంటాడు. డౌట్ తీసుకొస్తాడు. దేవుడు నీకు మాత్రమే మాట ఇచ్చాడా? నీకులాగా 100 మందికి, 1,00,000 మందికి, 1,00,00,000 మందికి వాగ్దానం చేశాడు కదా, నిన్నే ఎందుకు గుర్తుపెట్టుకుంటాడు అని ఒక డౌట్ని మన మైండ్లో క్రియేట్ చేస్తాడనమాట. డినై చేయిస్తాడు. వదిలేయి, ఇంకా అది వదిలేయి, అసలు జరగని పనికి నువ్వు ఎందుకు అంతగా ప్రాకులాడుతున్నావు, వదిలేయి అబ్బా అని చెప్పేసి అని సాతాను మన హృదయాల్లో బాణాలు వేస్తూ ఉంటాడనమాట. అప్పుడు మనం ఇది గుర్తు తెచ్చుకోవాలి. రాసుకో, దేవుడు నీకు ఇచ్చిన ప్రామిస్ని డైరీలో రాసుకో. సంఖ్యాకాండం 23:19 పక్కన పెట్టు. పలకాలి మనం వాక్యాన్ని, ప్రతిరోజు ఆయన వాక్యాన్ని బిగ్గరగా చదవాలి. మత్తయి 24:35 నీ నోటితో కన్ఫెస్ చేయాలి, మరి వదలొద్దు. సో హిజ్కియా లాగా మొరపెట్టు. దేవుడు మాట మార్చడు, కానీ మన ప్రార్థన వల్ల ఆయన హ్యాండ్ మూవ్ అవుతుంది. సో మనుషులు సారీ నాకు కుదరదు అంటారు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు అంటారు, మరి డాక్టర్ ఏమో ఛాన్స్ తక్కువ, వీళ్ళు బ్రతకడం ఛాన్స్ తక్కువ, ఇంకా మీరు తర్వాత జరిగేవన్నీ రెడీ చేసుకోండి, ప్రిపేర్ చేసుకోండి అని చెప్పేసి డిక్లేర్ చేస్తారు, డెత్ కన్ఫర్మేషన్ కదా. కానీ దేవుడు ఒకసారి నేను చేస్తాను అంటే అది ఇంకా అక్కడికి ఫుల్ స్టాప్ అనమాట. ఇంకా దాని మీద డౌట్ పడాల్సిన అవసరమే లేదు. ఖచ్చితంగా నీకు ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడు. బట్ కొంచెం లేట్ అవ్వచ్చేమో మన జీవితాల్లో, అంతేకాని ఆయన మాట ఇచ్చి మర్చిపోయే దేవుడు కాదు. కాబట్టి ఆయన ప్రేమలో మార్పు లేదు అనేది చూసుకున్నాం. తర్వాత సెకండ్ సబ్ హెడింగ్ ఏం చూసుకున్నామండి ఇందాక? ఆయన వాక్యంలో మార్పు లేదు, ఆయన ప్రేమలో మార్పు లేదు, ఆయన వాక్యంలో మార్పు లేదు, ఆయన వాక్యంలో మార్పు లేదు. ఎస్. తర్వాత థర్డ్ సబ్ హెడింగ్ ఆయన మార్పు లేని దేవుడు. రైట్, థ్యాంక్ యూ. సబ్ హెడింగ్ 3 థర్డ్ సబ్ హెడింగ్ ఏంటంటే ఆయన న్యాయంలో మార్పు లేదు, నో చేంజ్ ఇన్ హిస్ జడ్జ్మెంట్. సో మనం వయసు పెరిగే కొద్దీ, థ్యాంక్ యూ అమ్మ, దయచేసి మ్యూట్ చేసుకోండి. మనం వయసు పెరిగే కొద్దీ ఒక మాట తరచుగా అంటూ ఉంటాం కదా, దేవుడు చూసుకుంటాడులే, అన్నీ దేవుడే చూసుకుంటాడులే, యెహోవా ఈరే అనేసి అంటూ ఉంటాం. అది నిజమే, కానీ దేవుడు చూసుకుంటాడు అంటే ఊరుకుంటాడని కాదు, దేవుడు కామ్గా ఉంటాడు, చూస్తూ ఉంటాడని కాదు. మలాకి 3:6 ప్రకారం నేను యెహోవాను, మార్పు లేని వాడను, నేను మారను, ఆయన ప్రేమ మారదు, ఆయన న్యాయం కూడా మారదనమాట. జీవితంలో న్యాయము గుర్తుపెట్టుకోవాలి. పెద్దవాళ్ళుగా మనం వచ్చి రోజు 3 చోట్ల న్యాయాన్ని టెస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. డబ్బు విషయంలో టెస్ట్ చేస్తూ ఉంటారు, న్యాయాన్ని చెక్ చేస్తూ ఉంటారు. కూలీల జీతము, అప్పు, ట్యాక్స్, బిజినెస్లో లెక్కలు వేస్తూ ఉంటాం కదా. నేను చిన్నగా ఉన్నప్పుడు మా చర్చ్లో బుక్ రూమ్ పెట్టారనమాట. క్రిస్మస్కి, న్యూ ఇయర్కి అలా కొత్త ఐటమ్స్ తీసుకొస్తారు కదా, బైబిల్స్ కావచ్చు, క్యాలెండర్స్ కావచ్చు, మోటో కార్డ్స్, బైబిల్ కవర్స్, కీ చైన్స్, వాల్ టెక్స్ట్లు, టేబుల్ టెక్స్ట్లు, ఇలా చాలా ఐటమ్స్ అమ్మేవాళ్ళం అనమాట చర్చ్లో. అయితే నాకు ఒకసారి ఒక చాక్లెట్ తినాలనిపించింది. డాడీని అడిగితే తెచ్చిస్తారు, కానీ నాకు వెరైటీగా నేనే నా డబ్బులతో కొనుక్కుని తినాలి అని అనిపించింది అనమాట. అప్పుడు టీనేజ్లో ఉన్నాను. ఆ ఏజ్లో సహజంగా కోరికలు అలానే ఉంటాయి కదా అందరికీ, ఏదైనా అనుకుంటే అదే చేసేయాలన్న ఎంతజాయిజం కదా. సో నేనేం చేసా అప్పుడు అంటే, ఆ చాక్లెట్ పెద్ద ఎక్కువ కాస్ట్ ఏం కాదు, జస్ట్ 10 రూపీస్ అంతే, కానీ నాకు అప్పుడు అదే చాలా పెద్ద మొత్తం అనమాట. నాకు ఒక ఐడియా వచ్చింది. అప్పుడు నేనేం చేశానంటే, ఎలాగో ఇప్పుడు సీజన్ నడుస్తుంది కదా బుక్ రూమ్లో ఐటమ్స్ సేల్ చేయడము, సో ఇందులో నుంచి మనం కొంచెం సంపాదిద్దాం నా కోసం అని చెప్పి అనుకున్నాను. యాక్చువల్గా ఒక పాకెట్ క్యాలెండరు 2 రూపీస్ అనమాట. 2 రూపీస్ అయితే ఒకటి, దాన్ని నేను 50 పైసా ఎక్కువ చెప్పి 5 రూపీస్కి 2 అని చెప్పేసి 2.5 రూపీస్ ఒక పాకెట్ క్యాలెండర్ అని అమ్మాను అనమాట. అప్పుడు నాకు 10 రూపీస్ కావాలంటే ఎన్ని పాకెట్ క్యాలెండర్స్ అమ్మాల్సి ఉంటుంది చెప్పండి? 2.5 రూపీస్, ఎస్ 20 కదా.
20 పాకెట్ క్యాలెండర్స్ని అమ్మాల్సి ఉంటుంది. మరి నేను ఆ రోజు 20 పాకెట్ క్యాలెండర్స్ కదా, సో నేను అలా 20% పాకెట్ క్యాలెండర్స్ని అమ్మేసి ఆ 10 రూపీస్ని సైడ్ చేసేసాను అనమాట. బుక్ రూమ్ క్లోజ్ అయిపోయాక చాక్లెట్కి సెట్ చేశాను అనమాట. వెంటనే సైకిల్ తీసుకుని వెళ్ళి చాక్లెట్ తెచ్చుకొని తిన్నాను. అయితే ఆ ర్యాపర్ ఉంటుంది కదా, దాన్ని పడేశాను. అది ఇంట్లో వాళ్ళు చూశారు, అడిగారు చాక్లెట్స్ డాడీ తీసుకురాలేదు కదా అని అమ్మ అడిగితే నేను చెప్పాను, స్టోరీ మొత్తం చెప్పాను. అప్పుడు మా డాడీని పిలిచి మా మమ్మీ చెప్పిందనమాట, చూడు నీ కూతురు ఏం చేసిందో, ఏం ఘనకార్యం చేసిందో చూడండి అని చెప్పేసి డాడీతో చెప్తే అప్పుడు డాడీ మొత్తం విని ఒకటే మాట తిట్టాడు, దేవుని సొమ్ముతో అట్లా చేష్టలు చేయడానికి భయం భక్తి లేదా సైతాన్ అన్నారు. ఇంకా నేను ఏడుస్తూ ఉంటే తర్వాత కూర్చోబెట్టి ఇద్దరు చెప్పారనమాట, మమ్మీ డాడీ ఇద్దరు కలిసి ఇదే మలాకి గ్రంథంలో 3వ అధ్యాయంలో 8వ వచనంలో మాట చెప్పారనమాట, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి అనే మాట ఉంటుంది. సో ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి నాకు చెప్పారనమాట మమ్మీ డాడీ ఇద్దరు, నువ్వు ఇప్పుడు ఏం చేసావో తెలుసా, దేవుని సొమ్ముతో ఇంకెప్పుడు అలా చేయకు, నువ్వు ఎవరికి తెలియకుండా తెలివిగా బిజినెస్ చేసి డబ్బు సంపాదించానని అనుకున్నావు, కానీ నువ్వు దేవుని దగ్గర దొంగతనం చేసావు అనేది నీకు తెలుసా, ఇంకెప్పుడు అలా చేయకు అని చెప్పారనమాట. సో ఎందుకు చెప్తున్నాను అంటే, కూలి విషయంలో నేను ఆ రోజు అన్యాయం చేశాను తెలియక. ఇదే విషయము ఇక్కడ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు 5వ వచనంలో, మలాకి 3వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు మొదట ఈ కూలివారి విషయంలో కూలివారిని, విధవరాండ్రను, తండ్రి లేని వారిని బాధ పెట్టి పరదేశులకు అన్యాయం చేయవారి మీద దృఢముగా సాక్ష్యం పలుకుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు అని మాట ఉంది కదా. సో ఆ రోజు నేను నాలాగా 50 పైసా కూడబెట్టి 10 రూపాయలు ఎక్కువ తీసుకున్నా సరే దేవుడు చూస్తాడు. కాబట్టి మనం మారుతున్నాం అవకాశాన్ని బట్టి, కానీ దేవుడు మాత్రం మారలేదు, మనం మారుతున్నాం అంతే. దేవుడి ప్రేమ అలాగే ఉంది, దేవుని వాక్యం అలాగే ఉంది, దేవుని న్యాయం కూడా అలాగే ఉంది. మరి కుటుంబ విషయంలో కూడా న్యాయాన్ని టెస్ట్ చేస్తామన్నమాట. భార్యాభర్తల మధ్య, పిల్లలతో, అత్తమామలతో, ఇంట్లో ఎవరికీ తెలియదులే అనుకుంటాం, అనుకునే కోపం కావచ్చు, మాట కావచ్చు, నిర్లక్ష్యం. దేవుడు ఇంటి గోడల లోపల కూడా న్యాయాధిపతే మనకు. సో సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, పేరు కోసమో పొజిషన్ కోసమో చేసే కాంప్రమైజెస్ ఉంటాయి కదా. అననీయ సప్పీరా ప్రాబ్లం కూడా అదే, బయటకు భక్తి లోపల లెక్కలు వేసుకుంటున్నారనమాట. సో తర్వాత ఇదంతా కూడా ఫస్ట్ మెయిన్ పాయింట్ కింద చూసుకున్నాం. ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏం చెప్పుకున్నామండి, వింటున్నారా? మార్పు లేని దేవుని స్వభావం, అందులో సబ్ హెడ్డింగ్స్ మార్పు లేని వాడు, ప్రేమలో మార్పు లేని దేవుడు, వాక్యంలో మార్పు లేని దేవుడు. ఓకే, నెక్స్ట్ మూడోది న్యాయంలో మార్పు లేని దేవుడు. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ పాయింట్, సెకండ్ మెయిన్ పాయింట్ ఏం చెప్పుకున్నాం చూద్దాం. కృప ఉంది కదా అనే ప్రమాదం అన్నమాట. దేవుని కృపను లైసెన్స్గా యూజ్ చేసుకోవడం, కృప ఉంది కదా అని దేవుని కృపను ఒక ఏసీ రిమోట్ లాగా వాడుకోవడం అన్నమాట. మరి మనము 20 ఏళ్ళుగా సంఘంలో ఉంటే వచ్చే అతిపెద్ద ప్రమాదం ఇదే. ఎంత ఎక్కువ కాలము మనము సంఘంలో ఉంటే అంత ఎక్కువగా ఈ డేంజర్ అనేది వస్తుందన్నమాట. కొత్తగా వచ్చిన వారు కూడా పాపం చేస్తే ఏమవుతుంది అని భయపడతారు కొత్తగా వచ్చిన వాళ్ళు. కానీ మనకు అలా కాదు, చాలా కాలం నుంచి మనకు బైబిల్ తెలుసు, కథలు తెలుసు, సండే స్కూల్ డేస్ నుంచి మనము వెళ్తూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం, నాకు అంతా తెలుసులే, క్షమాపణ అనే ఫార్ములా తెలుసు, దేవుడు మనల్ని ఫర్గివ్ చేస్తాడు. ఎందుకంటే మనము 20 ఇయర్స్ నుంచి చర్చ్కి వస్తున్నాను, నీకు తెలుసా, 40 ఇయర్స్ నుంచి సంఘానికి నేనే వస్తున్నా తెలుసా అని చెప్పేసి అనుకుంటాం. 30 ఇయర్స్ నుంచి సంఘానికి వస్తున్నాం కదా. ఇప్పుడు మొన్న వచ్చాడు, 15 నెలలు కూడా కాలేదు, కనీసం 10 రోజులు కూడా కాలేదు. వీళ్ళకు ముందు నేను ఎంత సీనియర్ తెలుసా, నేను సీనియర్స్ అని అనుకుంటాం. అందుకే మన మెదడులో ఒక సైలెంట్ క్యాలిక్యులేషన్ మొదలవుతుందన్నమాట. పర్లేదులే, ఇప్పుడు ఈ పని చేసేసి తర్వాత క్షమాపణ అడుగుతా,
దేవుడు క్షమించే దేవుడు. నీకు తెలుసా, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు కాదు ఆయన. 100% ఆయన క్షమిస్తాడు అని చెప్పేసి మిస్యూజ్ చేసుకుంటాం అన్నమాట దేవుని కృపని. ఇదే ఫెమిలియారిటీ. దేవుణ్ణి కుటుంబ సభ్యుడిలా కాకుండా ఒక ఏటీఎం లాగా చూడడం అనమాట. అవసరమైనప్పుడు కార్డు వేసి ఆ కృపని విత్డ్రా చేసుకుంటాం అనమాట. హెబ్రీ 10:26 ఏం చెప్తుంది? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన పిమ్మట మనం ఇష్టపూర్వకంగా పాపం చేసిన ఎడలా. ఇక్కడ పాయింట్ ఏంటంటే తెలిసి చేయడం. తెలియక చేసిన పాపానికి తెలిసి ఇది పాపమే కానీ దేవుడు చూసుకుంటాడు అని చేసే పాపానికి చాలా డిఫరెన్స్ ఉంది కదండి. రెండోది కృపను ఇన్సల్ట్ చేసినట్టు. మరి దావీదు ఉదాహరణ చూస్తే, దావీదు దేవుని హృదయం ఉన్నవాడు, కీర్తనలు రాసినవాడు. కానీ బత్షెబ విషయంలో ఒక్క నిర్ణయం అతని ఇల్లంతటినీ కూల్చేసింది. గమనించండి, దేవుడు అతన్ని క్షమించాడా లేదా? దావీదుని దేవుడు క్షమించాడా? లేదు, పనిష్మెంట్ ఇచ్చాడు. క్షమించాడు కానీ పనిష్మెంట్ ఇచ్చాడు కదా. ఆయన్ని నాశనం చేయలా, పనిష్మెంట్ ఇచ్చాడు. నీ పాపాన్ని పరిహరించెను అనే మాట ఉంటుంది 2 సమూయేలు 12:13 యెహోవా నీ పాపమును పరిహరించెను. కానీ క్షమాపణ వచ్చిన కాన్సిక్వెన్స్ ఆగలేదు. నీ ఇంట్లో నుండి కత్తి తొలగదు అన్నాడు దేవుడు. కృప శిక్షను తీసివేస్తుంది కానీ గాయాల మచ్చలు మాత్రం ఉండిపోయాయి అలాగే. మరి కృపను ఇంకా మనం ఎలా యూజ్ చేసుకుంటామంటే, కృప అంటే ఇది కవర్ కాదు, క్యూర్. మనము కృపను తరచుగా ఒక రెయిన్ కోట్ లాగా వాడతామన్నమాట. వర్షంలో తడుస్తూనే ఉంటాం కానీ రెయిన్ కోట్ ఉంది కదా అని అనుకుంటాం. బైబిల్ చూపే కృప అలా కాదనమాట. కృప అంటే డాక్టర్. రోగం ఉన్నప్పుడు కవర్ చేసే, కనిపించకుండా ఉందిలే అని చెప్పదనమాట. ఇది కవర్ చేసేసి లోపలికి వెళ్ళి, మన శరీరం లోపలికి వెళ్ళే రోగాన్ని, ఏదైతే రోగం ఉందో అది నయం చేసేస్తుంది అనమాట. నయం చేస్తారు డాక్టర్స్ కదా. మరి తీతు పత్రిక 2:12-11 దేవుని కృప భక్తిహీనతను, లౌకికమైన దురాశలను విసర్జించి అని నేర్పిస్తుంది. సో దేవుడు కరుణామయుడు కదా అని పాపానికి లైసెన్స్ తీసుకోవడం అనేది చాలా డేంజర్ అండి. మరి కృప ఉంటే పాపం తేలిక అవ్వదు. కృప ఉంటే పాపం మీద అసహ్యం పెరుగుతుంది. ఒక 20 years పరిచయం మనల్ని కేర్లెస్ చేయకూడదు. దగ్గరగా ఉన్న కొద్ది రెస్పెక్ట్ ఇంకా ఎక్కువ కావాలన్నమాట. దేవుడు కరుణామయుడు కదా అని పాపాన్ని జస్టిఫై చేసుకోవడం. హెబ్రీ పత్రిక 10:26 సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన పిమ్మట మనము ఇష్టపూర్వకంగా పాపము చేసిన ఎడల. దావీదు ఉదాహరణ చూడండి. రాజు, ప్రవక్త, దేవుని హృదయం ఉన్నవాడు. కానీ ఒక పాపం జీవితాన్నే మార్చేసింది. క్షమాపణ అయితే వచ్చింది కానీ ఇంట్లో కన్నీళ్ళు ఆగలేదు. మరి మనకు ఈ పాయింట్లో ఏ భాగం ఎక్కువగా తగులుతోంది, ఎక్కువగా టచ్ చేస్తోంది? ఫెమిలియారిటీ వల్లనా లేక కాన్సిక్వెన్సెస్ వల్ల? కృప అంటే కవర్ కాదు, కృప అంటే క్యూర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో తర్వాత మారిపోయిన మనం ఎక్కడ మారాం? మలాకీ గ్రంథము 3:4, 5, 6 చూస్తే అక్కడ సందర్భము దేవునితో మన సంబంధంలో మారాం. ఎక్కడ మారామంటే ఫస్ట్ పాయింట్, దేవునితో మన సంబంధంలో మారాం. ఇంటిమసీ లాస్ అన్నమాట. మరి నేను యెహోవానైన నేను మార్పు లేనివాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు, మీరు నశించిపోలేదు. ఇక్కడ దేవుడు చాలా కీలకమైన మాట చెప్తున్నాడు. నేను మారను, మీరే మారారు. రండి దీన్ని 3 భాగాలుగా డీప్గా చూద్దాం. ఎందుకు మారాం మనము? 3 కారణాలు. ఒకటి, లోకం యొక్క ఒత్తిడి, ప్రయారిటీ షిఫ్ట్ అనమాట. ముందు దేవుడే ఫస్ట్. ఇప్పుడు దేవుడు ఫ్రీ టైంలో మరి పనిని టార్గెట్గా పెట్టుకుంటారు. ఈఎంఐలు, పిల్లల ఫీజులు, స్టేటస్, ఇవన్నీ కూడా మనము ఫస్ట్ ప్రయారిటీలో పెడతామన్నమాట. కానీ పెట్టాల్సింది దేవుణ్ణి కదా. ఫస్ట్ ప్రయారిటీగా పెట్టాల్సింది దేవుణ్ణి. ఫలితంగా ఏమవుతుంది? ఇవన్నీ ఉన్నాయి, ఈఎంఐ ఉంది, పిల్లల ఫీజులు కట్టాలి, స్టేటస్ మనం ఇంకా పెంచుకోవాలి, ఫైనాన్షియల్ స్టేటస్ని అని చెప్పేసి 5K లేస్తారు, మార్నింగ్ 5K లేస్తారు. కానీ
యాక్చువల్గా 5కి లేచి ప్రార్థన చేసుకునే వాళ్ళు కూడా 7కి లేచి ఇప్పుడు టైం లేదు దేవా నేను మళ్ళీ చేస్తాను, ప్రేయర్ చేస్తానని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు కదా. ముందు దేవుని రాజ్యం వెతకండి, ఆ తర్వాతే మిగిలినవన్నీ అని మత్తయి సువార్త 6:33 చెప్తాడుగా, ముందు దేవుని రాజ్యం వెతకండి అని. కానీ మనము ఆర్డర్ని మార్చేసామన్నమాట. ఫస్ట్ ఫస్ట్ దేవుని వెతకాల్సింది, ఆయన నీతిని వెతకాల్సింది పోయి మనము ఈ ఆర్డర్ని చేంజ్ చేసేసాం. ఫస్ట్ మనము ఈ స్టేటసెస్ కోసం అన్నీ కూడా మనము ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాం, కానీ దేవుడిని లాస్ట్లో పెట్టేసామన్నమాట. సో ఇదంతా కూడా లోకం యొక్క ప్రెషర్ వల్ల. సో తర్వాత ఎందుకు మారాము ఇంకా అంటే ఆధ్యాత్మిక అలసట, స్పిరిచువల్ బర్న్అవుట్ అనమాట. సో 5 సంవత్సరాల నుంచి ఉద్యోగం కోసం ప్రార్థిస్తా ఉన్నా, కానీ దేవుడు నాకు ఎక్కడిచ్చాడు? ఒక్క ఉద్యోగం కూడా రాలా. అసలు దేవుడికి నేను గుర్తున్నానో లేదో, అనారోగ్యం కోసం కన్నీళ్ళు పెట్టుకుంటున్నా అని చాలా రకాలుగా జవాబు రానప్పుడు లోపల ఒక నిరాశ, నిస్పృహ అనేది వస్తుందండి. ఇక లాభం లేదు, దేవుడిని నమ్ముకుని ఏం లాభం అనే ఆలోచన. అదే గలతీ పత్రిక 6:9 మేలు చేయుటలో అలసిపోకుడి అంటాడు. మనం అలసిపోయాము, ప్రార్థించడం అలసిపోయాం, దేవుణ్ణి నమ్మడం అలసిపోయి ఆయనకు చేయాల్సినవన్నీ, ఆయనకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సింది కూడా ఆపేసామన్నమాట. పోల్చుకోవడం, ఇంకా ఎందుకు మారామంటే మనము పోల్చుకోవడం, కంపేర్ చేసుకోవడం, ఇతరులతో మనము తులన అంటారు, పోల్చుకోవడం. ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో చూసి వాళ్ళకి అంతా ఉంది నాకెందుకు లేదు, వాళ్ళు పెడతా ఉంటారు ఆ ఫొటోస్, నిజమో కాదో తెలియదు మనకు. ఇప్పుడంతా ఏఐతో వచ్చేసినాయి కదా, అది ఫేకోనో తెలీదు, నిజమో రియలో కూడా తెలీదు మనకు. అలాంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతా ఉన్నాం. సంఘంలో ఇతరులు ఎదుగుతూ ఉంటే దేవుడు నన్ను మర్చిపోయాడా అనే ఒక చేదు భావం మనలో వస్తుంది కదా. కంపేర్ చేసుకోవటం వల్ల ఇదంతా కూడా, ఈ చేదు ఏదైతే మన హృదయంలో వస్తుందో అది ప్రార్థనను చంపేస్తుంది, ప్రార్థన చేయకుండా ఆపేస్తుంది. దేవుడు మర్చిపోయాడా నన్ను అనేది ఒక చేదు అనమాట. మరి కీర్తనలో 73:3 కూడా ఆసాపు కూడా ఇలాగే పడిపోయాడు. పోల్చుకోవడం, కంపేర్ చేయడం, వాడి దగ్గర అది ఉంది నా దగ్గర ఇది లేదు, ఆమె దగ్గర కొత్త పట్టు చీరలు ఉన్నాయి నా దగ్గర లేవు. ఇలాంటి కంపారిజన్స్, ఎర్త్లీ కంపారిజన్స్ అన్నమాట ఇవన్నీ. వీటి వలన వచ్చే సమస్యలు ఏంటంటే కృతజ్ఞత అనేది చచ్చిపోతుంది. దేవుడు ఇచ్చిన దాన్ని మనము చూడడం ఆపేస్తాం, చేదు వస్తుంది, బిటర్నెస్ వస్తుంది. నేను ఇంత సేవ చేశాను కదా నాకెందుకు లేదు అనేది ఒక చేదు భావం వస్తుంది అనమాట. దేవునితో సంబంధం దెబ్బతింటుంది, దేవుడు నన్ను ప్రేమించట్లేదు అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. ఉదాహరణకు పేతురు అంటాడు కదా, ఇతని సంగతి ఏంటంటే చెప్పు, కమ్ ఫాలో మీ అంటాడు యేసు ప్రభు, నన్ను వెంబడించు అని చెప్పేసి. మరి తర్వాత పరిష్కారం దానికి ఏంటంటే గలతీ 6:4 ఇతరులతో తులన చేసుకోవద్దు, ఇతరులతో కంపేర్ చేసుకోవద్దు అని చెప్పి. ఇక్కడ కంపారిజన్ అంటే దేవుని కృపను చూడకుండా చేసే దొంగ పని అనమాట. దేవుని కృపను మనం చూడం, మనుషులకు దేవుడు వాళ్ళు దేవునికి నమ్మకంగా ఉంటే బ్లెస్ చేస్తాడు కదా, మనం కూడా నమ్మకంగా వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటే మనము దేవుణ్ణి మోసం చేసినట్టే, దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వనట్టే కదా. మారటానికి 3 గుర్తులు ఏమంటే, మొదట ప్రేమ పోతుంది, మొదట్లో చిన్న వాక్యం చాలు అనుకుంటా గంటలు ప్రార్థన చేసేవాళ్ళు. ఇప్పుడు చర్చికి వస్తాం కానీ మన హృదయం ఇంటి దగ్గర ఉంటుంది, లేక ఆఫీస్ దగ్గర ఎక్కడో మరొక చోట ఉంటుంది. డ్యూటీ ఉంది, డిలైట్ లేదు, డ్యూటీ ఉంది కానీ డిలైట్ లేదు. సో మనం మారిపోయాం. కానీ దేవుడు మారాడా? దేవుడు మారలేదు, మనమే మారిపోయాం. పాపం పట్ల సెన్సిటివిటీ పోతుందన్నమాట, సున్నితత్వం పోతుంది. ముందు చిన్న అబద్ధం చెప్పినా అసలు మనకు నిద్ర పట్టేదే కాదు ప్రభువులో బలంగా ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు అంటే అందరి గురించి కాదు, పాపం చేస్తున్న వాళ్ళ గురించి, అందరూ చేస్తారుగా, నేను చేస్తే ఏముంది, దేవుడు క్షమిస్తాడులే అని మనము జస్టిఫై చేసుకుంటాం అన్నమాట. హృదయము కఠినమైపోతుంది. తర్వాత దేవుని ఉనికి కోసం ఆకలి ఉండదు. ముందు ఆరాధనలో కన్నీళ్ళు వచ్చేవి, ఇప్పుడు ఆరాధన అయిపోగానే లంచ్ ఏంటి అనే ఆలోచన వస్తుంది. కీర్తన 42:1 ప్రకారం ఆ ఆశ అనేది మనకు చచ్చిపోయింది అనమాట. ఎక్స్టెన్షన్ ఎలా, దీన్ని రెస్టోర్ చేయటం ఎలా, పునరుద్ధరించడం ఎలా, నీవు ఎక్కడి నుంచి తొలగావో
అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది మొదటి క్రియలు చేయమని ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనంలో ఉంటుంది కదా. సో మరి నువ్వు ఎప్పుడు దేవునికి దగ్గరగా ఉండేవాడివి కదా, మరి ఇప్పుడెందుకు దేవుని నుంచి దూరంగా పారిపోయావు? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి, ఎక్కడ దేవా నేను ఎక్కడ తప్పు చేశాను అని. మరి తప్పు చేశాను దేవా అని ఒప్పుకోవాలి. ఏ తప్పు చేస్తావో దేవునికి మనకు తెలుసది. మరి మొదటి క్రియలు మనం ఎలా ఉండేవాళ్ళమో, ముందు ఎలా ప్రార్థించే వాళ్ళమో మళ్ళీ అలాగా మొదలు పెట్టాలన్నమాట. మరి కీర్తనలో గ్రంథము 51వ అధ్యాయం 11లో నీ సన్నిధి నా నుంచి తీసివేయొద్దు అంటారు. పాపం కంటే పెద్ద శిక్ష ఏంటంటే దేవుని సన్నిధి లేకపోవడమే. మరి దేవుడు మలాకి 3:6లో భరోసా ఇస్తూ ఉన్నాడు, నేను నిన్ను విడవను, వదల్లేదు, నువ్వే నన్ను వదిలేసావు, తిరిగిరా, మొదటి ప్రేమకు తిరిగిరా అని పిలుస్తూ ఉన్నాడు. తర్వాత మన విశ్వాసంలోను విధేయతలో కూడా మారిపోయామన్నమాట. పార్షియల్ ఒబీడియన్స్. సో మీ పితరుల దినముల నుంచి మీరు నా కట్టడలను విడిచి వాటిని గైకొనలేదు. 7వ వచనంలో చూస్తాం. 3వ అధ్యాయము మలాకి 3వ అధ్యాయం 7వ వచనంలో. మరి మన విధేయతలో 3 రకాల సమస్యలు ఉన్నాయి. డిలేడ్ ఒబీడియన్స్ అనమాట. దేవుడు ఇప్పుడే అంటే మనం తర్వాత ప్రభువా ఇప్పుడొద్దు తర్వాత అంటాం. తర్వాత సెలెక్టివ్ ఒబీడియన్స్, దశంభాగం ఇస్తాం కానీ క్షమించమన్నమాట. తర్వాత నెగోషియేటెడ్ ఒబీడియన్స్, దేవా ఇది చేస్తా కానీ అది చేయను, నువ్వు చెప్పావు అది చేయమని చెప్పావు కానీ నేను అది చేయను ప్రభువా, దానికి బదులు ఇది చేస్తా అని బేరమాడుతాం అనమాట. దీని వెనక 2 పెద్ద అబద్ధాలు చెప్తాం. నేను చేస్తే నాకు నష్టం అనేది అబద్ధం, కానీ నిజం ఏంటంటే విధేయతలోనే, దేవునికి విధేయత చూపించడంలోనే మనకు ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు అర్థం చేసుకుంటాడే అనే అబద్ధంలో ఉంటాం మనం, కానీ నిజం ఏంటంటే ఆయన మాటను చులకన చేయలేడు. కాబట్టి విధేయత టెస్ట్. అబ్రహాము ఎందుకు అని దేవుని అడగలేదు, వెంటనే ఆయన చెప్పిన పని లేచాడు, చేశాడు. దేవుడు ఆయనకు ఏదైతే చెప్పాడో మరి అది వెంటనే చేసేసాడు. మరి ఈరోజు దేవుడు మనతో ఏం చెప్తా ఉన్నాడు, మనం ఏం చేయకుండా ఆగిపోతూ ఉన్నాం? ఒకసారి ఎగ్జామిన్ చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. మన నీతి మరి సంఘ జీవితంలో కూడా మారిపోయాం. డబుల్ లైఫ్ అన్నమాట. మలాకి కాలంలో వర్సెస్ ఈ రోజులో అని చూసుకుంటే, మలాకి కాలంలో ఈరోజు మనము కూలివాడి జీతం ఆపడం, ఉద్యోగులను గౌరవించకపోవడం, జీతం టైంకి ఇవ్వకపోవడం, విధవరాలను మోసం చేయడం, అవసరంలో ఉన్న వారిని ఇగ్నోర్ చేయడం, ఇక అబద్ధ సాక్ష్యము అనే సోషల్ మీడియాలో ఒకలాగా నిజ జీవితంలో ఒకలాగా ఉంటుంది కదా. మరి డబుల్ లైఫ్ అన్నమాట. ఈ డబుల్ లైఫ్ వల్ల 3 ప్రమాదాలు ఉంటాయి, 3 డేంజర్స్ ఉంటాయి. సాక్ష్యం అనేది నాశనం అవుతుంది. వీడు కూడా మనలాగే ఉన్నాడులే, వీళ్ళు కూడా మనలాగే ఉన్నారులే, ఏముంది అంతా ఒకటే. వాళ్ళు మందిరానికి వెళ్తారు, చర్చ్కి వెళ్తారు, కానీ సేమ్ మేము ఎట్లా చేస్తామో అట్లనే చేస్తున్నారు అని అనుకుంటారు. మనకున్న దేవునిలో మనకున్న సాక్ష్యం అనేది నాశనం అయిపోతుంది, ఆశీర్వాదం ఆగిపోతుంది అనమాట. 3వ అధ్యాయం 9వ వచనంలో శాపగ్రస్తులై ఉన్నారు అంటాడు. ఈ జనులందరూ నా యుద్ధ దొంగిలించుని ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు అంటాడు. మరి దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది. 5వ వచనంలో నేను విచారణకు వస్తానంటాడు. మరి అన్యాయం చేయవారి మీద సాక్ష్యం పలకడానికి వస్తానంటున్నాడు దేవుడు. మరి జక్కయ్య లూకాసు వార్త 19వ అధ్యాయం 8వ వచనంలో నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే వాళ్ళకి 4 times ఎక్కువ ఇస్తానంటాడు కదా. అంటే కేవలం సారీ కాదు, అది సరిచేయడం అనమాట. ఎక్కడ నిజాయితీగా కాంప్రమైజ్ చేస్తున్నారో ఆ లిస్ట్ని సరి చేసుకోండి. దేవుడు ఈరోజే పిలుస్తూ ఉన్నాడు మిమ్మల్ని. నీకు ఇంకా ఛాన్స్ ఉంది చేంజ్ చేసుకోవటానికి. ఇప్పుడు కూడా ఆలస్యం ఏం అయిపోలేదు. నేను అప్పుడు ఎలా ప్రేమిస్తున్నాను ఇప్పుడు కూడా అలాగే ప్రేమిస్తున్నాను, ఎందుకంటే నేను మార్పు లేని వాడను. నీవే మార్పు కలిగిపోతున్నావు, మార్పు తెచ్చుకుంటున్నావు, మారిపోయావు. నువ్వు సిచ్యువేషన్ని బట్టి మారిపోయావు, ఎమోషన్స్ని బట్టి మారిపోయావు, వ్యక్తుల ప్రేమను బట్టి మారిపోయావు. కొద్దిగా స్టార్టింగ్లో బాగా ప్రేమిస్తారు, కొత్తగా ఏదైనా రిలేషన్లో వస్తే, కొత్తగా ఎవరైనా పరిచయం అయితే స్టార్టింగ్లో తెగ మాట్లాడేస్తారు, కానీ రాను రాను ఆ పరిచయము ఆ ప్రేమ అనేది పలచబడిపోతూ ఉంటుంది కదా. ఇది మానవ జీవితంలో జరిగేది రొటేషన్ అనమాట. కానీ
దేవుడు మనల్ని స్టార్టింగ్ భూమి పునాది వేయబడక మున్పు ఎంత ప్రేమించాడో ఇప్పటికీ అలాగే ప్రేమిస్తాడు, తర్వాత కూడా అదే విధంగా ప్రేమిస్తాడు అన్నమాట. కాబట్టి మనము ఎక్కడ కాంప్రమైజ్ అవుతున్నామో సరి చేసుకోవాలన్నమాట. చివరిగా మనకు ఈ మూడింట్లో మనకి ఏది ఎక్కువ సవాల్గా ఉంది, అదే చోటు నుంచే దేవుడు ఈరోజు మిమ్మల్ని పిలుస్తున్నాడు. తిరిగిరా తిరిగిరా అని చెప్పేసి. దేవుడు మారలేదు, నువ్వు తిరిగిరా అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాడు. సో మనము నేర్చుకునేవి ఏంటంటే, దేవుడు మారలేదు, ఆయన ప్రేమలో మారలేదు, ఆయన వాక్యంలో మారలేదు, ఆయన న్యాయంలో మారలేదు, ఆయన న్యాయంలో మారలేదు. మనమే మారాము. ఎక్కడ మారాము? సంబంధంలో మారాము, విధేయతలో మారాము, నీతిలో మారాము అన్నమాట. మరి దేవుని మీద నిరీక్షణ ఏంటంటే, అప్పుడు యూదా అర్పణయు 4వ వచనంలో అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లు పూర్వపు సంవత్సరంలో ఉండినట్లును యూదావారును యెరూషలేము నివాసులను చేయు నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉండును. మరి ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న 3 పిలుపులు ఏంటంటే, సర్ఫేస్ నుండి డీప్ లెవెల్కి రా. అలలను చూసి భయపడకు. దేవుడు నిన్ను ప్రేమించడం లేదు అని సాతాను నీ చెవిలో ఊదే అబద్ధాన్ని నమ్మకు. సిలువ దగ్గరికి వెళ్ళు, అక్కడే నీ యాంకర్ని వేయి, నీ లంగరుని వేయి, ప్రామిస్ని పట్టుకో. నువ్వు ఏ ప్రామిస్ కోసం వెయిట్ చేస్తున్నావు దాన్ని రాసుకో, పలుకు, ప్రార్థించు, హిజ్కియాలాగా మొరపెట్టు. దేవుడు మాట మార్చే దేవుడు కాదు. మారు మనసు పొంది సరిచేయి. జక్కయ్యలాగా ఎక్కడ కాంప్రమైజ్ చేసావో, ఎవరికి అన్యాయం చేసావో, ఎక్కడ కృపను లైసెన్స్ లాగా యూజ్ చేసావో ఈరోజు సెట్ చేసుకో. సారీ కాదు, సరి చేస్తాను అని చెప్పు. కనుక 10 సంవత్సరాల తర్వాత వచ్చిన కొడుకుని తండ్రి ఎందుకు లేట్ చేసావని అడగలేదు. అదే చిరునవ్వుతో, అదే ప్రేమతో బిడ్డా రా అన్నాడు. ఈరోజు పరలోకపు తండ్రి కూడా అదే అంటున్నాడు. నేను మారలేదు, నువ్వు మారావు, కానీ నా తలుపు ఇంకా నీకోసం తెరిచే ఉంది అని చెప్పేసి ప్రభు చెప్తా ఉన్నాడు. మరి కళ్ళు మూసుకోండి, దేవుడు నిన్ను కూడా అడుగుతా ఉన్నాడు. ఈ 3లో ఏది మనకు సవాల్గా ఉంది? ఇంటిమసీ లాస్, మొదటి ప్రేమకు తిరిగి రావాలా? పార్షియల్ ఒబీడియన్స్, దేవుడు ఇప్పుడే చేయి అంటున్నది ఏది నీ జీవితంలో? డబుల్ లైఫ్, ఎక్కడ నిజాయితీగా సరిచేయాలా అనేది మనం పరీక్షించుకోవాలి. దేవుడు నిన్ను చేయటానికి రాలేదు, రిస్టోర్ చేయటానికి వచ్చాడు. ఎందుకంటే నేను యెహోవాను, మార్పు లేని యెహోవాను, మీరు లయం అయిపోలేదని చెప్పేసి చెప్తా ఉన్నాడు. కనుక ప్రార్థన చేసుకుందాం. ప్రభువా యేసయ్య, ఈరోజు మాట ద్వారా నన్ను హెచ్చరించినందుకు వందనాలు. నీవు మారని దేవుడవు అని గుర్తు చేసావు. నా పరిస్థితులు మారినా, నా భావాలు మారినా, నీ ప్రేమ మారదని చెప్పావు. ప్రభువా నన్ను క్షమించు. నేను నిన్ను వదిలాను, కానీ నువ్వు నన్ను వదలలేదు. ఈరోజు నేను తిరిగి వస్తున్నాను దేవా. మొదటి ప్రేమకు, పూర్తి విధేయతకు, నిజమైన నీతికి నా జీవితంలో నీ వాక్యము ఒక యాంకర్ లాగా ఉండనివ్వు, లంగరుగా ఉండనివ్వు. నీ మారని ప్రేమలో నన్ను నిలబెట్టు తండ్రి. యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. లోకం మారుతుంది, నువ్వు మారొచ్చు, కానీ దేవుడు మారడు. అందుకే భయపడకు, తిరిగిరా అంటున్నాడు దేవుడు. అట్లా ప్రభు మనకు సహాయం చేయగాక. ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ఒక చిన్న మాట ప్రార్థన చేయండి. పరిశుద్ధమైన తండ్రి, కృపలు నేను బంగారు పాదంలో పొందనాలు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. విధిగా తండ్రి మనకి గ్రంథంలో అధ్యాయంలో ప్రభావ మీరు మాట్లాడిన మాటలు బట్టి నీ పని పొందినాను దేవా. ఆ గమ్మాయిని తెచ్చిన లేఖన భాగానికి స్తుతిస్తున్నాను దేవ తండ్రి. తండ్రి అంశాలుగా ప్రవర్తన యెహోవా అను నేను మార్పు లేని వాడు, యెహోవా అను నేను స్వభావంలో నేను తండ్రి ఈ రీతిగా మార్పు లేని వాడుగా నేను తండ్రి ప్రేమలో ప్రభా నైన్ తండ్రి ఈ యొక్క ప్రేమలో నైతే అపారమైన ప్రేమ ప్రభా తండ్రి, దాని ఎత్తు వెడల్పు లోతు నైతే కొలవలేము ప్రభా. మరి తండ్రి ఈ రీతిగా నైతే ఈ వాక్యం సత్యము ప్రభా తండ్రి, నీ వాక్యంలో కూడా తండ్రి మార్పు లేనిగా నైతండి ఈ రీతిగా ప్రభావం ఆకాశం భూమి గతించిపోను, సమస్తం గతించిపోయిన ప్రభా నీ మాట నైతండి ఎన్నడికి నైతండి అయ్యా. తండ్రి అయ్యా ఆ వాక్యం నిలిచుండే వాక్యంలో ప్రభా ఏమి కూడా తండ్రి అయ్యా ఉండులాగున్న ప్రభా కృపగా జ్ఞాపకం చేసుకోమని ప్రభా
తండ్రి అయ్యా న్యాయంలో తండ్రి అయ్యా అయ్యా న్యాయం తీర్చుట్లో కూడా తండ్రి అయ్యా మార్పు లేని దేవుడుగా ప్రభావ మీకు ఎన్నో వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన తండ్రి నీ యొక్క అంశాలను మా మధ్యకి తెచ్చిన నీ యొక్క దాసాన్ని బట్టి తండ్రి అయ్యా స్తుతిస్తున్నాం ప్రభా తండ్రి అయ్యా మా యొక్క అనుదిన జీవితంలో ప్రభా తండ్రి ఈ రీతిగా జక్కయ్య యొక్క జీవితం తీసుకొస్తూ వచ్చావు అయితే ఆ యొక్క అభిపైన కుమారుని అయితే తీసుకొస్తూ వచ్చావు ప్రభా తండ్రి పరలోకపు తండ్రిగా ప్రభా అయ్యా అశుద్ధాత్మ యొక్క అభిషేకం పొంది ప్రభా తండ్రి అనేక విషయంలో ఉంటుంది అయ్యా ఈ పరిచర్యలో నీ పాలు భాగస్తులుగా ప్రభా తండ్రి అయ్యా మా ఆత్మ నాకు గద్దింప చేస్తూ ప్రభా అయా తండ్రి అయ్యా అబద్ధంలో అన్నిట్లో కూడా తండ్రి అయ్యా అనుదినంలో ప్రభా మరి తండ్రి అయ్యా ఆ యొక్క లోక ఆశల మీద మాకు లేదు కానీ తండ్రి అయ్యా నీ ఆత్మ అడిగింపులో ప్రభా తండ్రి అయ్యా మేములాగున సహాయం చేయమని దేవా ఈ కొద్ది ప్రార్థన దేవా ఈ దీనిరాల యొక్క ప్రార్థన తండ్రి అయ్యా ఆలకించమని యేసయ్యా ఘనమైన శక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుని పొంది ఉంటాం తండ్రి ఆమేన్. 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 థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. థ్యాంక్ యూ అందరికీ. ప్రైజ్ లాడండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ప్రైజ్ లాడ్.